జై శ్రీమన్నారాయణ. ఓం నమో గోవిందరాజ స్వామి దేవతాయ నమః. ఈరోజు మనం శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్ మండల్, మేడ్చల్ మల్కాజిగిరి, తెలంగాణ ప్రదేశ్లో విశ్వవసునామ సంవత్సర మే నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం. ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన ప్రేక్షక మిత్రులందరికీ నమస్సుమాంజలి. నేను హరిపురి రఘువంశ స్వామి, గోవిందరాజ స్వామి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులను. దేవాలయంలో మనం అన్ని శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, శాంతి పూజలు, ద్వాదశి రాశి యొక్క జన్మత నక్షత్ర దోష పరిహారాలు, శాంతి పూజలు, లక్ష్మీ యాగము, గణపతి యాగము, అనేక దివ్య ఆడంబరాలకు సంబంధించినటువంటి యాగాలు, హోమాలు, అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మా ఫోన్ నంబర్ 8686658856, 9849102997. మీకు ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ స్వామి వారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క వాటికి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. ముందుగా ద్వాదశ రాశుల్లో తెలుసుకునే ముందు విశ్వక్సేన ఆరాధన చేసుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కృమే దేవ సర్వకార్యస్తు సర్వదః. ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామికి వారి యొక్క ప్రార్థన. గురుముఖమనదిప్రాహ వేదం నక్షేష్యాం నరపతి పరక్లుప్తం శులకమాదత్కామ్యహాం శ్వశురమరవన్యం రంగనాథస్య సాక్ష్యాస్ ద్విజకులదలకాంతం విష్ణుయత్తం నమామ్యహాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మాయ నమో నమః. విశ్వవసునామ సంవత్సరం ద్వాదశి రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి అనుగ్రహం వల్ల అన్ని నక్షత్రం వారికి, అన్ని రాశుల వారికి శుభం కలగాలని ప్రార్థిస్తూ, సింహరాశి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం చాలా అధికంగా ఉంది. కొద్దిగా వారి యొక్క కష్ట ఫలితం ఖచ్చితంగా ఉత్తీర్ణతలో పాస్ పర్సంటేజెస్లో కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారో సింహరాశి వారు, వారి అనుకున్న ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. మే 3వ వారంలో ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోవడం ద్వారా సింహరాశి వారికి చాలా అనుకూలంగా కలిసి వస్తుంది. ఎవరైతే సింహరాశి వారు రాజకీయాల్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉన్నవారు ప్రజల్లో తిరగవలసిన అవసరం చాలా అధికంగా ఉంది. వారికి ఈ ఎండ వల్ల కావచ్చు, లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు, ప్రజలకు వీరికి కొద్దిగా దూరం ఏర్పడింది. ఏదైతే గ్యాప్ ఏర్పడిందో వారు ఆ దూరాన్ని తగ్గించుకోవడం ద్వారా ఈ రాజకీయాలలో వారు అనుకున్న పదవులను అధిరోహించుకోగలుగుతారు. రాజకీయాల్లో పెద్దల నుంచి మన్ననలు అనగా అప్రిసియేషన్ పొందగలుగుతారు. చిరు వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొండి బాకీలు వసూలవుతాయి. ఎవరైతే షేర్ మార్కెట్లు, ఇన్వెస్ట్మెంట్, బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టర్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో మొదటిసారి అయితే వారు సింహరాశి వారు కొద్దిగా ఆలోచించి పెట్టుకోవడం చాలా ఉత్తమం. మొత్తం నష్టాలు వస్తాయని చెప్పలేం, కానీ దేశ రాజకీయాలు కానీ దానికి భారతదేశంతో ఉన్న వేరే దేశాలతో ఉన్న పరిస్థితుల ప్రభావం, ఇంటర్నేషనల్ మార్కెట్ని అనుసరించుకొని చూసుకుంటే కుజగ్రహము మరియు రాహుగ్రహ ప్రభావం ప్రతి ఒక్క దేశంపై అధికంగా ఉండడం ద్వారా ఎవరికి అంతగా ఈ షేర్ మార్కెట్, బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడులకు అంత అనుకూలమైన నెలగా చెప్పుకోదగ్గ విశేషం కాదు. కాబట్టి మొదటిసారి ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో సింహరాశి వారు చాలా ఆలోచించుకొని పెద్దల సలహాలు తీసుకొని, నిష్పత్తులైన వారిని అనగా ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని పెట్టడం చాలా ఉత్తమం. ఎవరైతే ఆల్రెడీ ఇంతకు ముందే షేర్ మార్కెట్లో కానీ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్లలో కానీ పెట్టుబడులు పెట్టిన వారు ఉంటే వారు ఏ సమయానికి పెట్టుబడులు ఉపసంహరించుకోవాలో, ఏ సమయంలో ఎక్కడ పెట్టాలో బాగా ఆలోచించుకొని దాన్ని రొటేట్ చేయడం ద్వారా, దాన్ని అవసరమైన సమయాల్లో పెట్టుబడులు పెట్టడం తీయడం ద్వారా అధిక లాభాలను చూడగలుగుతారు. ఈ మొత్తం మీద ఈ సింహరాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్య చికాకులు చాలా ఉన్నాయి. ఆరోగ్య చికాకులు అనగా
తల సమస్యలు అనగా అధికంగా తలపోటు రావడం కానీ, లేదా ముక్కు సమస్యలు, ఊపిరితిత్తుల యొక్క సమస్యలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి ఇటువంటి సమస్యలు అందరికీ రావచ్చు, కానీ ఈ సింహరాశి వారికి అనుకోని ఈ సమస్యల నుంచి బయటపడాలని చూసుకోవాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితో పాటు ఈ సింహరాశి యొక్క చిన్న పిల్లలు అనగా 7 సంవత్సరాలు 8 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలపై తల్లిదండ్రులు అధికంగా అనగా ముఖ్యంగా బాగా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ఉత్తమం. వారికి అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అనగా సింహరాశి యొక్క చిన్న పిల్లల్ని, ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న పిల్లల్ని జాగ్రత్తగా ఏం చేస్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు అని చూసుకోవడం చాలా ఉత్తమం. ఈ సింహరాశిలో ఎవరైతే పెద్దలు ఉన్నారో 35 సంవత్సరాలు 30 సంవత్సరాలు పైబడ్డ వారు ఉన్నారో వారికి అనుకోని పోలీస్ కేసుల్లో ఇరుక్కునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అంటే అందరూ ఇరుక్కుంటారని కాదు, కానీ మనం చేయబోయే మంచి ఒక్కొక్కసారి మనకు చెడు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సింహరాశి వారు ఎవరైతే వాహనాల మీద వెళ్ళేటప్పుడు లిఫ్ట్ ఎవరైనా ఎక్కడి వరకు దింపమని అడిగినప్పుడు ఒక సెట్కి 2 సార్లు ఆలోచించుకోవడం, వారికి లిఫ్ట్ ఇవ్వడం లాంటివి చేయడం ఉత్తమం. మంచి చేయొద్దని మనం చెప్పము, కానీ మంచి చేసేటప్పుడు కూడా కొద్దిగా చెడు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అతి మంచిది కాదు అనేది మా ఉద్దేశం. కాబట్టి లిఫ్ట్ ఇవ్వడంలో తప్పు లేదు, కానీ అవతలి వాడు ఏదైనా దురుద్దేశంతో మీ బండి ఎక్కుంటే దాని ద్వారా మీరు లేనిపోని కేసులలో ఇరుక్కునే సమస్య చాలా అధికంగా కనిపిస్తుంది. మొత్తంగా ఈ సింహరాశి వారు చిన్న పరిహారాలు చేయడం ద్వారా అంతా మంచి జరుగుతుంది. ఈ సింహరాశి వారు చేయవలసిన పరిహారాలు, ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టుకునేటప్పుడు ఆ లక్ష్మీనారాయణ యొక్క జపం చేసుకోవడం, అనగా ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అన్న మంత్రాన్ని ఖచ్చితంగా 21 సార్లు జపం చేసుకొని వారు అనుకున్న పనిని మొదలు పెట్టుకోవడం ద్వారా వారికి ఈ కార్యహాని కానీ ధన నష్టం కానీ తగ్గి వారు అనుకున్న కార్యక్రమాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఎవరైతే ఈ సింహరాశిలో ఉన్నారో వారికి ఆరోగ్య సమస్యలు తొలగించుకోవడానికి, అనగా ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి, ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇప్పుడు ఈ మే నెలలో అధిక ఎండ ప్రభావం ద్వారా కానీ అనుకోని ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి శుక్రవారం రోజు గోవిందరాజ స్వామికి కానీ అమ్మవార్లకు లక్ష్మీదేవికి అభిషేకం, పంచామృతాభిషేకం అనగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో అమ్మవారికి అభిషేకం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరమై ధనలాభం కనకధారగా వీరికి వర్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి సింహరాశిలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యాన్ని, ధనలాభాన్ని సిద్ధించాలని ప్రార్థిస్తూ, మొత్తం మీద ఈ 12 అనగా 12 రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి. ఎండ వల్ల వచ్చే సమస్యలు అన్ని రాశి వారికి సమానంగా గోచరిస్తున్నాయి. కాబట్టి మంచిగా నీరు తాగడం ద్వారా, చల్ల ప్రదేశాల్లో ఉండడం ద్వారా ఇలాంటి డీహైడ్రేషన్, ఉదర సమస్యల నుంచి బయటపడగలుగుతారు. 12 రాశి వారు కొత్త వారికి సహాయం చేయడం, లేదా అనుకోని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి, లేదా పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి దాంట్లో మధ్యవర్తిగా వెళ్ళడం ద్వారా ధన నష్టం కనిపిస్తుంది. కాబట్టి చూసుకొని ఆలోచించుకొని అటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిది. ఈ 12 రాశి వారు ఏదైతే జపాలు మరియు పరిహారాలు తెలియచేశామో వాటిని పఠిస్తూ, ఆ పరిహారాలను చేస్తూ, ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ధనలాభం, అష్టైశ్వర్యాల వృద్ధి మరియు ఆరోగ్య అభివృద్ధి అనగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అన్ని రంగం వారు అన్ని వేళలా శుభప్రదంగా ధనలాభంతో ఉండాలని ఆ గోవిందరాజస్వామి ప్రార్థిస్తూ శుభం.